ఇది మిత్రులారా ముఖ్యంగా గమనించండి ఇక్కడ మైరాన్ చెరుబిక్ మాయాజాలం. ఏం జాలమట? మైరాన్ చెరుబిక్ మాయాజాలం. అదే ప్రయత్నం చేస్తా. షాబాద్ తిమ్మారెడ్డి కూడా అనుమతి లేని వెంచర్లట. భూదాన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ప్లాట్ల విక్రయాలు, ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న సర్వే నెంబర్లో వ్యాపారం, హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు లేకుండా నిర్వహణ, లింగారెడ్డి చెరువు పరిధిలోని పర్యావరణ నిబంధనలకు తూట్లు, నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకున్న విమర్శలు, రెవెన్యూ పంచాయతీ అధికారులపై కుమ్మక్కు ఆరోపణలు. చట్టం ప్రకారం భూదాన భూములు ప్రభుత్వ భూములకు తాకడానికి కూడా వీల్లేని ఈ భూముల్లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ వేదికగా సాగుతుంది మైరాన్ చెరుబిక్ డొల్ల వ్యాపారం. ఎలాంటి అనుమతులు లేవు, లేఅవుట్ నిబంధనలు అసలే లేవు. మైరాన్ చెరుబిక్ పేరుతో అక్రమ వెంచర్ల సామ్రాజ్యం వెలిసింది. చూసుకోండి, అక్రమ వెంచర్ల సామ్రాజ్యం. ప్లాట్లు కొంటే మీ పని కథం, ప్లాట్లు కొంటే మీ పని గోవింద, ప్లాట్లు కొంటే మీ కుటుంబీకులు అందరూ కలిసి ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకోవడం ఖాయం. వాళ్ళు దుబాయ్కో లేకుంటే స్కాట్లాండ్కో అమెరికాకో యూరప్కో ట్రిప్ వేస్తారు ఇలాంటి పెద్ద పెద్ద వెంచర్లు పెట్టేసి. ఈ దుర్మార్గులు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఈ డిటిసి అనుమతి ఎట్లా ఇస్తాలో రెరా అనుమతులు తెలియదు, కానీ కొంచెం అన్న ఆలోచించి వాళ్ళకి అనుమతులు ఇవ్వాలి. ఈ చెరుబిక్ మాయాజాలం అనేది 8వ పేజీలో ఉంది మిత్రులారా. మొత్తం చదివే ప్రయత్నం చేద్దాం మనం. ఇంకో మైరాన్ చెరుబిక్ మాయాజాలం. చట్టం ప్రకారం భూదాన్ భూములు ప్రభుత్వ భూములను తాకడానికి కూడా వీల్లేని ఈ భూముల్లో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ వేదికకు సాగుతుంది మైరాన్ చెరుబిక్ డొల్ల వ్యాపారం. ఎలాంటి అనుమతులు లేవు, లేఅవుట్ నిబంధనలు అసలే లేవు. మైరాన్ చెరుబిక్ పేరుతో అక్రమ వెంచర్ల సామ్రాజ్యం వెలిసింది. నిబంధనలు నై, అధికార రాజకీయ అండతోనే అన్ని సై. అర్థమైందా? నిబంధనలు నై, అధికారులు రాజకీయ నాయకుల అండతో సై ఆట మొత్తం. ఇదే జరుగుతుంది ఇప్పుడు. ప్రభుత్వ నిబంధనలు ఆటకెక్కాయి, పర్యావరణ చట్టాలు తుంగలో తొక్కబడ్డాయి, లంచాల మత్తులో రెవెన్యూ యాంత్రాంగం కళ్ళు మూసుకుంది. పేదలకు చెందాల్సిన భూదాన్ పట్ట భూములైన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వం స్పష్టంగా ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న పెట్టిన సర్వే నెంబర్లైనా మాకేంటి అడ్డు అనే రీతిలో మైరాన్ యాజమాన్యం రెచ్చిపోతుంది. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సిన స్థానిక తహసీల్దార్ భూములను కాపాడిన తన బాధ్యతలను పూర్తిగా మర్చిపోయి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఈ వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్ ఫిబ్రవరి 22 తేదీ నాడే ఒక కథనాన్ని ప్రచురించింది, కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. మైరాన్ చెరుబిక్ ఈ పేరు వినే ఉంటారు. ఇదో పెద్ద రియల్ కంపెనీ. ఇదో పెద్ద రియల్ కంపెనీ. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద వెంచర్లు చేస్తుంది. అక్కడ చెరువు ఉన్నా, భూదాన్ పట్టాలున్నా, అవి ప్రొహిబిట్ లిస్టులో ఉన్న పట్టాలు చేయించుకుంటుందట. అందమైన బ్రోచర్లు రూపొందించి ప్లాట్ఫామ్ల పేరుతో, అంటే పాంప్లెట్ల పేరుతో అమాయకులను అమ్మేస్తుంది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో మైరాన్ చెరువుకు వెంచర్ ఇప్పుడు పేరు మార్పు జరిగిందట. పేరు మార్చుకున్నట. వాళ్ళ అవినీతే భాగవతం. వాళ్ళ పేరు ఎందుకు మారుతారు? 10 పేర్లు పెట్టుకున్నారు. తాళపల్లి రెవెన్యూ పరిధిలోని తిమ్మారెడ్డిగూడ గ్రామంలో లింగారెడ్డి చెరువుకు అనుకున్న ఈ వెంచర్కు ఒక్క అనుమతి కూడా లేదు. మరి ఇంత దిగజారుతున్న రెవెన్యూ పంచాయతీ అధికారులు ఏం చేస్తున్నారంటే కదా డౌట్ ఏముంది. యథావిధిగా 1-2 సార్లు నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే ఇందుకు పలువురు నాయకులు సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులను మింగాలే, అర్థమైందా? డబ్బులను మింగాలే. పొద్దున లేస్తే డబ్బులు మింగుడే వాళ్ళు. చస్తారు మీరు. పురుగులు పడి చేస్తారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే. రికార్డులో భూదాన్ భూమి మాట. మైరాన్ ఏర్పాటు చేసిన వెంచర్లోని పలు సర్వే నెంబరు రికార్డు ప్రకారం భూదాన్ భూమిగా చూపిస్తున్నాయి. సర్వే నెంబర్ 646లో 15.33 ఎకరాలు, సర్వే నెంబర్ 469లో 16.1 ఎకరాల భూమి భూదాన్ భూములు. అంటే 15 ఎకరాల 33 గుంటలు, ఇక్కడ 16 ఎకరాల 1 గుంట భూమి భూదాన్ భూమిలో ఉందట. ఈ మేరకు రిజిస్ట్రేషన్ స్టాంప్ ప్రొహిబిటెడ్ లిస్టులో జీవో నెంబర్ 1284/26/2007 ప్రకారం భూదాన్ అని క్లియర్ ఉంది. అయితే ఇందులో కొందరు రైతులు 1970లో ఆర్డీఓ నుంచి ఓఆర్సీ తీసుకున్నారు. ఆర్డీఓ ఓఆర్సీ ఎట్లా ఇస్తాడు? అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఈ భూమి ప్రొహిబిటెడ్ జాబితాలో కనిపిస్తుంది. కానీ ఎలా మేనేజ్ చేశారో ఏంటో కానీ కొన్నేళ్ల కింద భూమిని కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. భూదాన్ భూమి కస్టోడియన్గా తహసీల్దార్ భూములను రక్షించకుండా అక్రమ మార్కులతో లోపకాయి ఒప్పందాలు కుదుర్చున్నట్టు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇంకా బహిరంగంగా నిజమే కదా, తహసీల్దార్ కట్టలు ముడతాయి, దాంట్లో నో డౌట్.
తహసీల్దార్ అని నేనేమంటున్నా, అత్యంత దుర్మార్గులు వీళ్ళు. చాలా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా 464, 466 సర్వే నెంబర్లో లింగారెడ్డి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా ఉంది. 464లో 4 ఎకరాల 21 గుంటల ఎఫ్టీఎల్తో పాటు 29 గుంటల బఫర్ జోన్ ఉంది. 466 సర్వే నెంబర్లో 2.6 ఎకరాల ఎఫ్టీఎల్ 19 గుంటల బఫర్ జోన్ ఉంది. అయినప్పటికీ ఇవేవి పట్టించుకోకుండా కేవలం రైతులకు ఉన్న పట్టాలను ఆసరా తీసుకొని యాదృచ్ఛిగా వెంచర్ చేశారు. అటు భూదాన బోర్డును ఇటు ఇరిగేషన్ శాఖను కూడా మేనేజ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేవు. రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్ చేయాలంటే హెచ్ఎండి నుంచి అనుమతులు పొందాలి, లేదా డిటిసిపి లేఅవుట్ అయినా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ చేసేది పాంప్లెట్లు అందమైన బ్రోచర్లు చేస్తారు, అందరినీ ప్లాట్లు కొనిపిస్తారు, అవినీతికి అద్దం పడుతారు, తహసీల్దార్కు డబ్బులు ఇస్తారు. రైట్. ఎందుకు గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, కానీ ఈ వెంచర్ విషయంలో పంచాయతీరాజ్ అధికారులే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు తీసుకోవాలని, లేదంటే కూల్చేసిన నోటీసులు ఇచ్చారు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇందుకు సమయం కూడా ఇచ్చామని, అయినా వాళ్ళు స్పందించలేదని అంటున్నారు. అయితే ఇందులో ఉన్న మతలబ్ ఏంటో అందరూ తెలిసిందే. మైరాన్కు సహకరించిన అప్పటి సర్పంచ్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇరిగేషన్ అధికారుల అవినీతి భాగవతంపై మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో మీకోసం తీసుకురాంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ ఒక వార్త వచ్చింది మిత్రులా. మరి ఏం చేయాలి మిత్రులారా ఇంత ఘోరంగా ఉంటే? మీరు చెప్పండి, ఏం చేస్తే బెటర్ మరి వీళ్ళని?